హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఎటువంటి సాసులు లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ని మంచి టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. సాసులు ఏం వేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. బిర్యానీకి ఏం తీసుకోదు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీలు చేసుకుని ఉంటాం కదా, ఎప్పుడన్నా ఇలా వెరైటీస్ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ని 300 గ్రామ్స్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని 1.5 స్పూన్ దాకా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ దాకా కారం, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల జీలకర్ర పౌడరు, 2 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కుదిరితే 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. చికెన్ పీసెస్ అనేది చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి. అప్పుడే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. మసాలాలంతా చికెన్ లోపలికి వెళ్ళి బాగుంటుంది ఫ్రైడ్ రైస్. తర్వాత మీరు ఫ్రైడ్ రైస్ ఏ కడాయిలో అయితే చేసుకుంటున్నారో ఆ కడాయి ఒకటి పెట్టేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయకుండా సరిపడా వేసుకోండి. మళ్ళీ ఆయిల్ అన్ని కర్రీస్కి యూజ్ చేయలేం కదా, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేయంగానే స్టార్టింగ్లోనే కలుపుకుంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకొని మిగతా చికెన్ పీసెస్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ సరిపడా ఉంచుకొని మిగతా ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఆనియన్ పెద్ద సైజుకి ముక్కలుగా వేసుకోవాలి. ఒక క్యారెట్ని కూడా ముక్కలుగా తరిగి వేసుకోండి. క్యాప్సికమ్ ఒకటి, 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువేం ఫ్రై అవ్వనక్కర్లేదండి, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా మీ దగ్గర కుదిరితే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఇలాగా పక్కకి అనేసి సెంటర్లో ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. మీరు ఎగ్స్ అనేది సపరేట్గా అయినా వేసుకోవచ్చు. నేను ఇన్ని కడాయిలు యూజ్ చేయకుండా ఒకే దాంట్లో చేసుకుంటున్నాను. నేను 2 ఎగ్స్ వేసానండి. ఇలా ఎగ్స్ కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికల్లా వెడల్పుగా ఉండే కడాయి అయితేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, మనం ఫ్రై చేసుకోవటానికి కూడా. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మరి పెద్దగా ఉంటే కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తాన్ని కలుపుకుంటూ చికెన్ కూడా వేసాక బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ చికెన్ అంతా బాగా ఫ్రై ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 2-3 మినిట్స్ వరకు కలుపుకోండి. తర్వాత రైస్ ఉడకబెట్టేసుకొని పొడి పొడిగా చేసి పెట్టేసుకోవాలి. ఆ రైస్ వేసేసుకోండి. దీనిలోకి సరిపడా 1 స్పూన్ దాకా కారం వేసాను. 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడి కూడా 1/2 స్పూన్ వేసేసుకోండి రైస్లోనే. ఇలా కలిపేటప్పుడే వేసుకుంటే రైస్ కూడా బాగా పట్టుద్ది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్ కల్లా రైస్ కొంచెం పలుగ్గా ఉడకబెట్టుకోవాలి. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో రెగ్యులర్గా వాడే సోనా మసూరి తీసుకున్నాను. ఫ్రైడ్ రైస్ కల్లా పలుగ్గా ఉంటేనే అన్నం ఫ్రై చేసుకున్నప్పుడు అన్నం అనేది మెత్తబడకుండా బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. 5 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ వేసాక. తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మనం లాస్ట్లో ఫైనల్గా మనం గ్యాస్ స్టవ్ ఆపేస్తున్నాం అన్నప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కలుపుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లండి. ఇలా కనుక చేసుకుంటే చికెన్ పీస్ అనేది క్రిస్పీగా, రైస్ టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఎటువంటి సాస్లు యూజ్ చేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.